హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను పాలకూరతో ఆలు పరాటా చేస్తున్నాను. నేనైతే ఒక కట్ట పాలకూర ఫ్రెష్‌ది తీసుకున్నాను. మీరైతే పాలకూరకు బదులుగా ఏమైనా క్యారెట్ జ్యూస్ గానీ, తర్వాత బీట్రూట్ జ్యూస్ గానీ, ఇంకేదైనా ఆకుకూర గానీ మీరైతే వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. నేనైతే ఇంట్లో పాలకూర చేయడం చాలా తక్కువ గాబట్టి, నేను పాలకూర ఈ విధంగా ఉపయోగించుకోవాలనుకున్నాను. అందుకే పాలకూర తీసుకున్నాను. తర్వాత పాలకూరని బాగా కడిగి మిక్సీ జార్‌లో వేసుకోండి. తర్వాత కొంచెం సాల్టు, కొంచెం ఆయిలు, కొన్ని వాటరు పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మనం పిండిలో కలిపేటప్పుడు ఆకులు కనపడకుండా చూసుకోండి. పాలకూరను కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తారండి కొంతమంది. ఎందుకంటే అది తినాలంటే భయమైతుందనమాట. ఏమన్నా స్టోన్స్ ఫార్మ్ అయితాయేమోనని. కానీ ఈ విధంగా చేసుకొని తినండి. ఏ ప్రాబ్లమ్ రాదు. తర్వాత ఈ విధంగా మిక్సీ వేసిన వాటర్‌ని గోధుమ పిండిలో కలపండి. మంచి కలర్‌ఫుల్‌గా గూడా ఉంటుంది. మనం ఇందులో ఆయిలు, సాల్ట్ వేసాం కదండీ! ఇంకా మళ్ళీ వేయాల్సిన పని లేదు. గోధుమ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అది నానేలోగా మనము పొటాటోస్‌ని ఈ విధంగా ఉడకపెట్టి స్మాష్ చేసుకోవాలనమాట. ఏం ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకోవాలనమాట. తర్వాత మనము నిమ్మకాయ, తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు అందులో వేయాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేడైన తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆలు, దాన్ని తీసి అందులోనే వేసేయాలి. వేసేసిన తర్వాత కొంచెము పసుపు, చికెన్ మసాలా, కొంచెం సాల్ట్ వేసి కలపాలి. అది ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ నిమ్మకాయని కూడా అందులో పిండేసేయండి. ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. మనం చేస్తున్న రెసిపీలో పాలకూర, టమాటో కాంబినేషన్ లేదు కాబట్టి ఓన్లీ పాలకూర మాత్రమే ఉంది కాబట్టి హ్యాపీగా తినేసేయొచ్చు. మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండీ చపాతీ పిండి. దాన్ని కొంచెం తీసుకొని రౌండ్‌గా చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలనమాట. కింద పిండి వేసుకొని పల్చగా వచ్చే వరకు చపాతీ చేసుకోండి. 2 చపాతీలు చేసి పెట్టుకోండి. ఒక చపాతీలో మనం ఇదివరకు చేసుకున్నాం కదండీ పొటాటో, అది ఈ విధంగా పెట్టుకోండి. పైన ఇంకొక చపాతీ వేసేయండి. వేసి దానిపైన రుద్దేసేయండి మొత్తం. లోపల ఉన్నదంతా దాంట్లో అంతా స్ప్రెడ్ అయిపోతదనమాట. ఇలా క్లోజ్ చేసి మొత్తం రుద్దేసేయండి. చానా అంటే చానా టేస్టీగా ఉంటది. కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. చూడటానికి కూడా చానా గ్రీన్ కలర్‌గా బాగుంటది. టేస్ట్ కూడా అలాగే ఉంటది. లోపలంతా పొటాటో టేస్ట్ తగులుతూ చానా బావుంటది. చానా ఇష్టంగా తింటారు. ఈ విధంగా తప్పక ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా కాల్చుకోవాలంటే మనం మామూలుగానే చపాతీ ఎట్లా కాలుస్తామో దీన్ని గూడా అట్లే కాల్చాలనమాట. కొంచెం పైన ఆయిల్ తర్వాత దీన్ని మనము రెసిపీని ఈ విధంగా చేసి మనము మధ్యాహ్నం లంచ్‌కి గూడా తీసుకుపోవచ్చు. పిల్లలు గానీ, పెద్దలు గానీ, ఆఫీస్‌కి పోయేవాళ్ళు సాయంత్రం వరకు ఇది అస్సలు పాడవదు. ఎందుకంటే పొటాటో తొందరగా పాడవుతుందనుకుంటారేమో, కానీ దీంట్లో మనం లెమన్ ఏసాం గదా! అస్సలు పాడు గాదు. చానా బాగుంటది. తీసుకొని పోవచ్చు హ్యాపీగా. తర్వాత నేనైతే పెరుగు చట్నీ కాంబినేషన్‌తో తింటున్నాను. చాలా టేస్టీగా ఉంటది. మీరు గూడా పెరుగు చట్నీ కాంబినేషన్‌తో తినండి. చానా బాగుంటది. ఓకే అండి. ఇది ఇవాల్టి రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి.